హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఏంటి తినేస్తున్నాను అని చూస్తున్నారా? నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా చెట్టుకి ఒక పెద్ద పనసకాయ కాసిందండి. చాలా పెద్దది. దీని చూసారా ఎంత పెద్దగా ఉందో. దీని తొనలు కూడా చాలా బాగున్నాయి. కోసి 10 days అయింది. సో నేను వెళ్ళిన తర్వాత దాన్ని కోద్దాం అనేసి మా పేరెంట్స్ పక్కన ఉంచారు. చూసారా ఎంత బాగుందో కాయ. ఇంకా ఎదిగుండేది చెట్టుకుంటే, కాకపోతే కోసేస్తారేమో అనేసి కోసారు. ఇదేనండి మా చెట్టు. దీంతో నాకు చాలా అనుబంధం ఉంది. 15 సంవత్సరాల క్రితం నేను మా అమ్మమ్మ చిన్న మొక్క నాటాము మా ఇంట్లోని. అది అలా పెద్దదయింది ఆ చెట్టు. దాంతో మాట్లాడుతూ దాంతో ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ 15 years దాంతో పెరిగాను నేను కూడా. కానీ ఇది ఇంత మంచి పనసకాయని ఇస్తుంది నాకు ఈ రోజునని నేను ఎప్పుడూ అనుకోలేదు. చాలాసార్లు కాయలు కాసింది, బుడ్డి కాయలు ఉండగానే రాలిపోయేది అన్నమాట. మేము అనుకున్నాం ఇదేంటో మగ పనస చెట్టు అనుకుంటా మేబీ అనేసి అనుకున్నాం. ఇంట్లో వాళ్ళు కూడా దీన్ని కొట్టేద్దాం అని అనేవారు. కానీ నేను ఎప్పుడు దాంతో నాకున్న రిలేషన్ని నాకు ఆ చెట్టు ఉంచండి, ఏమైంది నీడనిస్తుంది కదా ఉంచండి అనేసి అనేదాన్ని ఇప్పుడు కూడా. సో ఈరోజు అది ఒక కాయనిచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో దాని గింజలన్నీ మేము ఆయిల్ రాసుకొని నేను మా డాడీ దాన్ని కట్ చేసాము. అంటే 10 or 15 days అలా వదిలేయడం వల్ల ఒకవైపు చిన్న డ్యామేజ్ అయిపోయింది. కానీ ఒక 100 తొనల వరకు వచ్చినాయండి. అందులో ఒక 40 తొనల వరకు కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయినాయి. కానీ లోపల పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కలు అయితే చాలా లావుగా చాలా బాగున్నాయి. వాటిని కాల్చుకొని తింటే జీడిపప్పు కంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫీలింగు. ఎందుకంటే నా చేత్తో పనస చెట్టుని కోసి అందులో గింజలు ఒలిచి తినడం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లోని. చాలా బాగున్నాయి. చూసారా గింజలు కూడా చాలా లావుగా బాగున్నాయి. నెక్స్ట్ డే మా మమ్మీ వంకాయ టమాటా కర్రీలో ఈ గింజల్ని వేశారు కర్రీలోని. చాలా టేస్టీగా ఉంది అన్నమాట. చూసారా ఎన్ని తొనలు వచ్చినాయో. సో కొన్ని ఇరుగు పొరుగు వాళ్ళకి పంచాము, మిగతాయి మేము తిన్నాము. మాది కలర్ కూడా ఆరెంజ్ కలర్లో వచ్చినాయండి. చాలా టేస్ట్గా ఉన్నాయి.